చేస్తిరి, ఇప్పుడు చూడు లబ్బ లబ్బ ఏడ్చబడ్తిరి. ఇండియన్ ఆర్మీతోని తట్టుకోలేరయ్యా, పెట్టుకోకుర్రయ్యా. ఎంత ఓపిక మనుషులో అంత రువ్వడి మనుషులు మా ఓళ్ళు. ఏహే మామూలను కొట్టేటోడు ఎవడని రాత్రి నిమ్మలంగా బజ్జోనుంటారు. తెల్లారేటోరకు మీ ఓళ్ళ అడ్డాలు తెరలాయే. అది మా జవాన్ల రోషం పౌరుషం అంటే. ఎక్కడిది టెర్రరిస్టుల అడ్డాల మీద బాంబుల మూత మోగింది. హద్దుమ రాత్రి 1:04 చాలు చేసి 26 నిమిషాలు ఇరాం లేకుండా ఇడ్సుడు. ఒక్క కాడ కాదులో 9 జాగలల్లా 4 పాకిస్తాన్ నుండి 5 పాకిస్తాన్ అమరుకున్న కాశ్మీర్లు ఉన్నాయి. సస్తిమిరో అనుకుంటా ఉగ్రవాదులు ఉరుకుడు. 100 మందికి మీద చచ్చిండ్రట, 100 మందికి దెబ్బలు దాకినాయి అంటున్నారు. మన దెబ్బ అంటే అట్లా ఉంటది. మళ్ళా ఏడేం నడుస్తున్నది మన సీక్రెట్ పోలీసులు మొత్తం కనిపెట్టిండ్రు. ఇక ఆపరేషన్ సింధూర్ అని పేరుతోటి టార్గెట్ ఫిక్స్ చేసుకుని రాత్రికి రాత్రే ఫినిష్ చేసి పడేసిండ్రు. ఎట్లా అటాక్ చేసింది కల్నల్ సోఫియా కురేషి, వింగ్ కమాండర్ ఓమికా సింగ్ వివరంగా చెప్పారు తెల్లారంగా. मरकज सुभान अल्लाह भावलपुर ये इंटरनेशनल बाउंड्री से 100 किलोमीटर दूर है. जैश ए मोहम्मद का मुख्यालय था. यहाँ पर रिक्रूटमेंट, ट्रेनिंग व इंडोक्ट्रिनेशन का केंद्र भी था. 9 ఉగ్రవాదుల స్థావరాలల్లా 4 లష్కరే తోయిబా, 4 జైషే మహమ్మద్, 1 హిజ్బుల్ ముజాహిద్దీన్ సంస్థలు మొత్తం లేపేసినాం. టెర్రరిస్టు గ్రూపుల హెడ్ ఆఫీసులు, మెయిన్ ఆఫీసులు, ట్రైనింగ్ క్యాంపులు, బాంబులు దాచిన తావులు, తుపాకులు పెట్టిన అడ్డాలు, అనుమానం ఉన్న దేన్ని విడిచిపెట్టలే మనోళ్ళు. एक ड्रोन आया और सीधा वो उसकी थोड़ी सी हाइट ऊपर थी. उसके बाद 3 ड्रोन आए हैं. वो तीनों का ताकुब मस्जिद थी, उन्होंने मस्जिद पर हमला किया. బార్డర్ కు 6 కిలోమీటర్ల కంచెలు సురువు చేస్తే 100 కిలోమీటర్ల దాకా కొట్టిరంటే చూడండిగా. అదిగిన అక్కడ పబ్లిక్ అపాయం కాకుండా ఉగ్రవాదుల అడ్డాలకు సూటి పెట్టే. The point of impact in each of the target was a specific building or a group of buildings. బహవల్పూర్, ముర్కిదే, సియాల్కోట్ల, కోట్లి, ముసాఫాబాద్, బర్నాల, తెహ్రాకాల్ అనే ఏరియాలలో 21 తావులకు సూటి పెట్టి మిసైళ్లతో కొట్టుడు కొడితే తెల్లారంగా గిట్లా అగుపడ్డది. ముంబై మీద అటాక్ చేసిన కసబ్ గా ట్రైనింగ్ అయిన క్యాంపు, అప్పట్లో యాత్రికుల మీద దాడి చేస్తానికి ట్రైనింగ్ ఇచ్చిన క్యాంపులు మటాష్ అయినాయి. अजमल कसब व डेविड हेडली भी यहाँ ट्रेन हुए थे. ఈడికెళ్లే మన కాశ్మీర్లోకి వచ్చి కథలు పడుతున్నారు బడివేగాళ్ళు. పార్లమెంట్ల మీద అటాక్ చేసి 9 మందిని, అక్షర్ధామ్ గుడిలో 31 మందిని, ముంబైలకు జొర్రబడి 164 మందిని, యూరి దాడిలో 20 మందిని, పుల్వామాలో 40 మంది జవాన్లను, మొన్న పగల్గామ్లో 26 మంది టూరిస్టులను కాల్చి చంపారు. చిన్న పెద్ద అన్ని లెక్కేస్తే 350 మందిని చంపితే దెబ్బలు దాకిన వాళ్ళు 800 మంది, 600 మంది జవాన్లు కాలం చేస్తే 1400 మంది దవాఖానలో పడ్డారు. గడి